శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మజ్జిగలో మిరపకాయలు వేసే విధానం చెబుతాను. ఊర మిరపకాయలు అంటారు, సల్ల మిరపకాయలు అంటారు, మజ్జిగలో మిరపకాయలు అంటారు. మరి యాసంకాలంలో వడియాలు, రకరకాల వడియాలు పెట్టుకుంటాం కదా, అలాగే ఊర మిరపకాయలు కూడా ఊరబెట్టుకుని ఎండబెట్టుకుంటాం. మరి నేను చేసే విధానం మీకు చెబుతాను. ఏమండి, మజ్జిగలో మిరపకాయలు ఏంటో మాకు తెలియదా, మేము వేసుకోమా అని అనుకోవచ్చు. కానీ 100 మంది చేస్తున్నారనుకోండి, 100 మంది ఒకేలాగా చేయరండి. ఒకళ్ళు ఒకలాగా చేస్తారు. అందుకు నేను చేసే విధానం మీకు చెబుతామని. మా అమ్మగారు ఎలా వేసేవారు, పూర్వం ఎలా వేసేవారు అనేది మీకు వేసి చూపిస్తానన్నమాట. అయితే ఎంత మజ్జిగకి ఎన్ని మిరపకాయలు, ఆ మజ్జిగలో ఏమేమి వేయాలి అనే విధానం అంతా మీకు ఇప్పుడు చెబుతాను. నేను 5 లీటర్ల మజ్జిగ రెడీ చేసుకున్నానండి. మజ్జిగ అంటే మనం త్వరక తీసేసింది సలకా వేసి గిలకొట్టేయాలి. మజ్జిగ బిళ్ళలాగా ఉండకూడదు, మజ్జిగ సిక్కగానే ఉండాలి, కానీ గిలకొట్టేయాలి. చూపిస్తాను. 5 లీటర్ల మజ్జిగ కదా, ఈ 5 కేజీల మిరపకాయలు. ఇందులో లేతకాయలు, పొట్టుగా ఉన్న కాయలు, వంకరగా ఉన్న కాయలు తీసేసానండి. ఒక 1/2 కేజీ కాయల వరకు తీసేసాను. మరి కనవ 1/2 కేజీ కూడా ఇంట్లో ఉన్న పచ్చిమిరపకాయలు, పెద్ద కాయలు ఉంటే వేరేసి వేసేసాను. అంటే మనం మజ్జిగలో వేసే మిరపకాయలు ముదరకాయ, కారంకాయ, తాజాకాయ ఎంచుకోవాలి. తాజా అంటే ఇది చూసారా, ముచ్చుగులు పచ్చగా లేవా, ఇలాగే ఉండాలండి మజ్జిగలో వేసి మిరపకాయలు. ఈ ముచ్చుగులు నల్లబడిపోయాక వేసుకున్నాం అనుకోండి, మజ్జిగలో వేసిన తర్వాత ఇంకా నల్లగా అయిపోతాయి. మజ్జిగలో మిరపకాయలకి ముచ్చుగు నల్లబడితే బాగోవు. నల్లబడితే అంటే ఈ నిలవకాయలు కాబట్టి బాగోదు. ఇప్పుడు ఇలా తాజాగా ఉన్న కాయలు 5 కేజీలు తీసుకొచ్చారు కదా మా వారు. చక్కగా డబ్బలో పోసేసి 2-3 మాటలు కడిగేసి వడబెట్టేసి పొడిగుట్ట పెట్టి తుడిచేసి గాలికి ఆరేసాను. ఈ పచ్చిమిరపకాయలు ఉండే తేమ కొంచెం అన్నా ఆరిపోవాలి. ఎందుకంటే మనం వేసే మజ్జిగలో వేస్తాం కదా, పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో ఉండే నీరు దిగిపోతుంది కదా మరి మొత్తం. అప్పుడు ఇంకా మజ్జిగ పలసగా అయిపోతుంది అనమాట. ఇందులో పచ్చిమిరపకాయల్లో ఉన్న 2 వంతుల నీరుకి 1 వంతు నీరన్నా మనం గాలికి ఆరబెట్టేసుకోవాలి. అప్పుడు ఈ ముచ్చిగా అయితే నల్లబడినివ్వకూడదు. ఈ తాజాగా ఉన్న పచ్చిమిర్చి కారంగా ఉండాలి, దలసరగా ఉండాలి, తాజాగా ఉండాలి. లేతకాయ అనేది వేయకూడదు. లేతకాయలు వేసేస్తాం మనం, అది మజ్జిగలో వేసిన తర్వాత ఊరినప్పటికీ కూడా నల్లగా వచ్చేస్తుంది కాయ. దానివల్ల ఆ స్మెల్, లేతగా ఉండే వాసన అదోలా వస్తుందండి. ఈ కాయలన్నింటికి పట్టేస్తుంది. 10 కాయలున్నా 20 కాయలున్నా, పోనీ 1/4 కేజీ కాయలున్నా లేతకాయలు అనేవి తీసేయాలి. చక్కగా ముదరకాయ, కారంకాయ ఎంచుకోవాలి. అలా ఎంచుకొని తెచ్చుకున్న 5 కేజీలు మిరపకాయలు ఈ చక్కగా శుభ్రపరచడం అయిపోయింది. మరి మజ్జిగలో ఊరబెట్టుకుంటాం కదా, మరి కావలసింది నేను ఏరేసి లేతకాయలు తీసేసాను అన్నాను కదా, ఈ లేతకాయలు కాదండి, బాగా కారంకాయలు. ఇదిగో పొండమిర్చిని, ఈ పొండమిర్చి ఎందుకంటే బుడుగుముడు వడియాలు పెడతాను. అందులో వేయాలంటే ఇలా కొన్నేమో పచ్చివి, కొన్నేమో కొద్దిగా పొళ్ళు ఉండాలన్నమాట. ఇలా పక్కన పెడితే కొంచెం పొండు రంగు వచ్చేస్తాయి, అక్కడక్కడ ఎర్రగా కనపడతాయి. గుమ్మడికాయ వడియాలు పెట్టినప్పుడు చాలామంది అన్నీ పొండు మిరపకాయలు వేస్తారు, ఎర్రగా వచ్చేస్తాయి. అలా కాదు, బాగా ఇలా పచ్చగా ఉన్నాయి ఏమో ఎక్కువ వేసుకోవాలి, పొండుగా ఉన్నాయి తక్కువ వేసుకోవాలి. చాలా కారం ఉంటాయండి. ఇది నాకు 2 కాయలకి సరిపోతుంది అనమాట. అందులో ఏరేసాను, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మజ్జిగ చూపిస్తున్నాను మీకు నేను. ఈ మజ్జిగ ఉంది కదా, ఇదిగోనండి, చక్కగా మజ్జిగ ఇదిగో చూసారా. ఈ మజ్జిగలో ఏమేమి వేసాను అనుకుంటున్నారా? 5 లీటర్ మజ్జిగ ఇది. ఇందులో చక్కగా 100 గ్రాములు వామ్ వేసాను, నేను ఒక 150 గ్రాములు ఉప్పు వేసాను. దీనికి కొలతలు కాదండి, ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో పులుపు ఉంటుంది, పచ్చిమిర్చిలో కారం ఉంటుంది, వాము, దానివల్ల ఉప్పు ఎక్కువ పడుతుంది, తక్కువ ఏమీ పట్టదు. మనం ఊరిన తర్వాత సాయంకాలం, మధ్యాహ్నం, రేపు ఉదయం కూడా ఉప్పు చూసుకోవాలి. తక్కువ అనుకుంటే కొంచెం వేసుకుంటూ ఉండొచ్చు, ఏం పర్వాలేదు. ముందే ఎక్కువ వేసేయొద్దు. ఇదిగో చూసారా, ఇలా ఉండాలి మజ్జిగ క్వాలిటీ. మొత్తానికి వలసగా ఉండకూడదు, మొత్తానికి చిక్కగా ఉండకూడదు. అయితే ఇందులో 100 గ్రాములు వామును, ఒక 150 గ్రాములకి ఉప్పు వేసాను కదా. ఇలాంటి నిమ్మపళ్ళు 8 పళ్ళు రసం తీసానండి. తీస్తే ఈ గ్లాసుడు రసం వచ్చింది, సాల్ గ్లాస్ మట్టిది. ఆ రసం కూడా పోసేసాను, అందులో వేసేసాను కదా. ఇప్పుడు ఈ నాట్లు పెట్టుకుని చక్కగా ఒక పళ్ళులో పెట్టుకుని అప్పుడు ఏం చేస్తానంటే, చక్కగా నాకు నాటి పెట్టింది మజ్జిగలో ముంచి డబ్బాలో వేసి ఊరబెట్టడం అలవాటు. ఆ విధానం మీకు నేను చూపిస్తాను.
చక్కగా మళ్ళీ ఇది చేసేటప్పుడు మీకు వీడియో తీసి మళ్ళీ పెడతాను. నేను ఇంతకుముందు వీడియోలో మధ్యలో మిరపకాయలు ఊరేయటం కానీ చెప్పడం కానీ చాలా జరిగినాయండి, చెప్పాను పెట్టాను. కానీ ఇప్పుడు మరి మన అభిరుచులు, మన సాంప్రదాయం అభిరుచులు నడుస్తుంది కదా, అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను. అంటే నేను చేసే విధానం మీకు తెలిస్తే మీరు కూడా చేసుకుంటారనే ఒక సంకల్పంతో ఇప్పుడు ఇవన్నీ కూడా నాట్లు పెట్టే విధానం మీకు నేను చూపిస్తాను. ఇవన్నీ నాట్లు పెట్టడం చూపించాలండి, చాలా టైం పట్టేస్తుంది కదా. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇలా పెట్టేయాలి. ఇలా పెడితే ఇది చూసారా, మనం ఇలాగా అంటే మనం ఇలా పెట్టినవి అలా అందులో అయితే కొంచెం ఇలా నోరు ఆవడించినట్లుగా వస్తాయి. అప్పుడు కాయలాగా ఇప్పుడు వేసే కాయ ఎలా ఉందో ఊరిన తర్వాత ఎండిన తర్వాత నొక్కుపోతుంది. మనం వేపినప్పుడు ఎంతటి కాయ ఎలాంటి కాయ వేసినా అలాగే వస్తుంది. అందుకును ఇలా చక్కగా సీరేసి నేను మొత్తం అన్నీ మీకు నేను మళ్ళా మజ్జిగలో పట్టించే విధానం చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా అలాగా నాట్లు పెట్టేసి మజ్జిగలో వేసే విధానం మీకు మళ్ళీ నేను చూపిస్తాను.